తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దివాలా కోరు మాటలు మాట్లాడే సీఎం దేశంలో ఎక్కడా ఉండరంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 15 నెలలుగా ఒకటే మాట చెబుతున్నారు. రేవంత్ మాట మాట్లాడే ముందు ఒక్కసారి బట్టి విక్రమార్క నివేదికను చూడాలని బోధ చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అట్లాస్ నివేదిక ఇచ్చిన బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు. ప్రస్తుతం తెలంగాణ అట్లాస్ నివేదికను నెట్ నుంచి తొలగించారు. రేవంత్ రెడ్డి అబద్ధాలను నివేదికలో బట్టి విక్రమార్క ఉతికి ఆరేశారు. ఆ నివేదికలో తెలంగాణ దేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ 1 అని చెప్పింది. కేసీఆర్ హయాంలో సంపద ఎలా పెరిగిందో నివేదికలో ఉంది. భారతదేశానికి బువ్వ పెడుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. జీఎస్డీపీలో తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో గుజరాత్ని కూడా దాటింది. గత 10 ఏళ్లలో తెలంగాణ ఆదాయం సంపద పెరిగిందన్నారు. ఈ నివేదికలో స్పష్టంగా చెప్పారు, రాష్ట్ర తలసరి ఆదాయం 2014లో 10వ స్థానంలో ఉంది. భారతదేశంలో మన రాష్ట్రం ఇవాళ నెంబర్ 1 స్థానంలో ఉంది. మేము ఇచ్చిపోయినాడు 2022-23లో వీళ్ళకి అప్పజెప్పిపోయినాడు. నెంబర్ 1 స్థానంలో ఉంది అని చెప్పి ఇదే నివేదిక చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టింది. కేసీఆర్ పాలనపై సొల్లువాగుడు వాగిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ అట్లాస్ ఇప్పటికైనా చూడాలి. జీవ సంపదలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 అని నివేదికలో ఉంది. విద్యుత్ వినియోగం కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పెరిగింది. బీఆర్ఎస్ పాలనలోనే ఫ్యాక్టరీల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వ నివేదికనే చెబుతోంది. అప్పులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలకు వ్యతిరేకంగా ఈ నివేదిక ఉంది. అన్ని వివరాలు ఆ నివేదికలో ఉన్నాయి. ఆధారాలు ఉన్నప్పటికీ రేవంత్ మాత్రం మాట మార్చడం లేదంటూ మండిపడ్డారు. 10 నెలల్లో తెలంగాణ అప్పులపై కట్టిన వడ్డీ 22,056 కోట్లు. నెలకు కడుతోంది 2,200 కోట్లు. ఇది నివేదికలో ఉంది. కానీ 6,000 కోట్లకు పైగా నెలకు అప్పులకు వడ్డీ కడుతున్నట్లు రేవంత్ మాట్లాడుతున్నారు. ముందు రేవంత్ బూతులు మాట్లాడడం మానేయాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,00,000 మంది రేషన్ కార్డులు తొలగించినట్లు నివేదికలో ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ చేతికి చిప్పవచ్చే పరిస్థితి వచ్చింది. రాబడి కంటే ఖర్చు ఎక్కువ చేస్తోంది. ఈ డబ్బు ఎక్కడికి పోతోంది? ఎందుకు అప్పులు చేస్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్వి తుగ్లక్ నిర్ణయాలు. హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోయింది. కాళేశ్వరం ఎండబెట్టడం వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఒక దివ్యమైన రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీది దిక్కుమాలిన సిగ్గుమాలిన పాలన అని అన్నారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ విధిస్తున్నారు. నేను చెప్పిన విషయాలు అబద్ధమని చెబితే ఏం చేయడానికైనా నేను సిద్ధమని సవాలు విసిరారు కేటీఆర్.